హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు జాతర రోజు మార్నింగ్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నా. మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట. ఇంకా నిన్నటి వీడియోలో మీరు చూసినట్లయితే ఎర్లీ మార్నింగ్ ఇంకా 3:30కి సిరస్ దగ్గర అయితే పొట్టేలు కొట్టాం కదా. ఇంకా ఆ తర్వాత ఇంటి దగ్గర క్లీన్ చేసేదాకా మీరు వీడియో అయితే చూసారు. ఇంకా దాని తర్వాత కంటిన్యూషన్ అయితే ఇంకా అన్నీ క్లీన్ చేస్తున్నారనమాట. అటుపక్క మటన్ అంతా కట్ చేసి ఇచ్చేసారు. ఇంకా బోటి తలకాయ ఉంటాయి కదా, అవి క్లీన్ చేస్తూ ఉన్నారు. సో నేను మా వదిన కలిపి పొట్టేలు కొట్టాం కాబట్టి ఇంకా అన్నీ కూడా హాఫ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా వదిన వాళ్ళు సపరేట్గా చేసుకుంటున్నారు, మేము సపరేట్గా చేసుకుంటూ ఉన్నాము. ఇంకా అలాగే ఇంక ఇక్కడ మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేను చికెన్ అయితే చేస్తూ ఉన్నా. చికెన్ కర్రీ చేసేసి ఇడ్లీ పెట్టేస్తున్నాం అనమాట. మార్నింగ్ టిఫిన్కి మాత్రం కొంచెం ఆకలేస్తుంది కదా అందరికీ, అర్లీగా చేసేద్దాం అన్నట్టుగా. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నానికి అయితే మటను ఇంకా కుష్కా ఇవి ప్లాన్ చేసుకున్నాను. నేను ఏమేమి వంటలు చేస్తున్నానని చెప్పేసి అయితే మీకు చేసేసిన తర్వాత చూపిస్తాను. ఇంక ఇక్కడైతే ఒక పక్క అక్కడ మీరు అక్కడ చూసినట్టయితే బోటీ క్లీన్ చేస్తూ ఉన్నారు. నేనైతే ఇక్కడ లోపల స్టవ్ పైన అంటే కొంచెం పెద్ద పెద్ద డబరాలు పెట్టి చేయడం అయితే నిల్చొని చేయాలి, అందులో ఆ మంట కూడా సరిపోదని చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్ శ్వేత ఉంది కదా, వాళ్ళ ఇంటి నుంచి అయితే ఇంకా ఈ సింగిల్ స్టవ్ అయితే తెప్పించేసాను. ఇంకా బయట సిలిండర్ ఫిట్ చేసేసుకొని ఇంక ఇక్కడే వంటలు చేస్తున్నాను. బయట చల్లగా గాలి వస్తూ ఉంటుంది, ప్లస్ పెద్ద పెద్ద డబరాలు పెట్టి చేసుకోవడానికి కూడా బాగా హ్యాపీగా ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే పెట్టేసుకొని వండుతూ ఉన్నాను. ఇంకా ఆ లోపల మా అమ్మమ్మ అయితే వచ్చి ఇంకా ఇది చికెన్ మటన్ అని అడుగుతూ ఉంది. చికెన్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో అలా నేను ఇట్లా నాన్ స్టాప్గా దగ్గర దగ్గర ఒక 2.5 hours ఏమో ఇలా వండుకొనే వంట చేశానండి. ఆ రోజు 2 days అయితే నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఎందుకో కూర్చోవాలి, ఒక స్టూల్ వేసుకొని ఒక కుర్చీ వేసుకొని కూర్చోవాలన్న థాటే రాలేదు నాకు. ఏం ఆలోచనలో ఉన్నానో తెలియదు, కానీ మనకి ఏదైనా మైండ్ పనిచేస్తూ ఉంటేనే కదా యాక్టివ్గా అన్నీ చేసుకుంటాము. లేదనుకుంటే అస్సలు ఇంకా ఏ పని కూడా అవ్వదన్నమాట, మతిమరపు వచ్చేస్తుంది. అలానే ఇంకా నేను ఇలా వండుకొని మార్నింగ్ చికెన్ చేశాను, ఇడ్లీ పెట్టేసి తినేసాము. ఇంకా మధ్యాహ్నంకి అయితే వెంటనే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే నైట్ అంతా మేల్కొనే ఉన్నాము, ఆ ముందు రోజు మేల్కొనే ఉన్నాము, ఈరోజు నైటు మేల్కొనే ఉన్నాము అనమాట. దానివల్ల ఏంటంటే నాకు బాగా నిద్ర వచ్చేస్తూ ఉంది. సో చక్కచక్క వంటలన్నీ చేసి పెట్టేసి ఆ తర్వాత పడుకునేద్దాము. అందరినీ పిలవడం గొప్ప కాదు, పిలిచిన తర్వాత మనం పర్ఫెక్ట్గా వాళ్ళకి వడ్డించామా లేదా, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి పిలిచేది గొప్ప కాదు కదా. కాబట్టి నేనైతే ఎప్పుడు కూడాను చాలా ఇంట్రెస్ట్గా వండుతూ ఉంటానన్నమాట. పిలిచి ఒకరిని మనం పిలిచాము అంటే వాళ్ళకి తృప్తిగా అన్ని రకాలు వడ్డించి వాళ్ళు హ్యాపీగా తినేసి బాగుందంటే మనకే హ్యాపీ అనిపిస్తుంది కదా. అట్లనే ఇంకా చక్కచక్క చేసి పెట్టేద్దాము, పెట్టేసిన తర్వాత మళ్ళీ పడుకునేద్దాంలే అని చెప్పేసి ఇంక నేను వండుతూ ఉన్నా. అమ్మ అయితే ఇంత పెద్ద డబరాలు పెట్టి వండలేదు, ఎందుకంటే ఒకప్పుడు ఎంతమందికైనా వండేసేది. బట్ ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ అమ్మ మెయిన్గా మా అన్న చనిపోయినప్పటి నుంచి కూడా చాలా డల్ అయిపోయిందనమాట. కొంచెం మనిషి చూడడానికి అలా ఉంది కానీ హెల్తీగా, బట్ అంత స్ట్రాంగ్గా లేదు. ఇంకా ఆలోపే చూడండి నేను అక్కడ వండుతూ ఉంటేనే ఇంకా కాకు వచ్చిందనమాట. మా అమ్మ ఇంకా ఏడ్చుకుంటూ వచ్చి, అదొక సెంటిమెంట్ కదా మనకి, కాకులు అంటే మనం చనిపోయిన వాళ్ళని ఊహించుకుంటూ ఉంటాము. ఇంకా మా అమ్మ ఏడ్చుకుంటూ వచ్చి నా బిడ్డ వచ్చాడని చెప్పేసి ఇడ్లీ చికెన్ తీసుకెళ్ళి పెట్టిందనమాట. నిజంగానే తినిందండి, ఎంత హ్యాపీ అనిపించిందంటే నాకు కూడా ఇంకా అక్కడ వంట చేస్తూ ఏడ్చేశాను. అరే మమ్మల్ని అంతా చూడడానికి మా అన్న వచ్చాడని చెప్పేసి. మామూలుగా మనకి బలగం సినిమాలో కూడా క్లైమాక్స్లో చూపిస్తారు కదా, అందరం కలిసి ఫుడ్ పెడితే కాకి వచ్చి తినింది అనేది ఒక స్టోరీ చూస్తాం కదా. అలా నాకు కూడా ఎందుకో తెలియదు, ఇలా మా ఇంటి దగ్గరికి డైలీ కూడా ఒక కాకి వస్తుంది. అది మా అన్న చనిపోయినప్పటి నుంచి మాత్రమే వస్తుందన్నమాట, అంతకుముందు వచ్చేటివే కాదు. అలాంటిది ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇలా రావడం, మా అమ్మ డైలీ తీసుకెళ్ళి మిద్ది పైన పెట్టేది. ఇంకా అలానే పండగ రోజు కూడాను అస్సలు మర్చిపోకుండా, మీరు అనుకోవచ్చు హ్యాపీగానే ఉన్నారు కదా అని, మా మొహాలు చూస్తేనే మీకు అర్థమవుతుంది మా ఇంట్లో ఒక మనిషి లేడు, మా అన్న లేడనే లోటు ఖచ్చితంగా మా ఫేసెస్లో కనిపిస్తూ ఉంటుంది. అంత హ్యాపీగా అయితే మేము లేము. ఎంతైనా మా అన్న చెట్టంత మనిషిని మేము పోగొట్టుకున్నాం కదండి, మాకు బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది చెప్పండి. సో అట్లనే ఇంకా కాకి రాగానే చాలా ఎమోషనల్ అయిపోయాము. ఇంకా మా అన్నతో మాట్లాడినట్టే మేము అక్కడ కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. మమ్మల్ని చూడడానికి వచ్చావా అట్లా ఇట్లా అని చెప్పేసి. సో ఫైనల్గా వంటలన్నీ చేసేసాను. వంటలన్నీ చేసేటప్పుడు నేను వీడియో ఏమీ ఎక్కువ షూట్ చేసుకోలేదు, ఎందుకంటే ఇంట్రెస్ట్గా చేద్దాం, మళ్ళీ పాడైతే బాగుండదు కదా, అందరూ తినేది కదా అని చెప్పి. సో ఇక్కడ బోటీ ఫ్రై చేశాను, ఇంకా మటన్ చేశాను, అలాగే చికెన్ కూడా చేసేసాను. ఇంకా అన్నీ చేసిన తర్వాత ఇంకా కుష్కా కూడా ఉండాలి కదా కంపల్సరీ, కుష్కా కూడా చేశాను బాస్మతి రైస్ తోటి. మనకి మటన్ కానీ చికెన్ కానీ ఏది కావాలంటే అది వేసుకొని తింటారని చెప్పి ఇంకా రసం పెట్టేసాము, అలాగే వైట్ రైస్ కూడా ఒక డబరాకు వండి పెట్టేశాము. సో ఇవి ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్. సో ఇన్ని స్పెషల్స్ అయితే వండాము అండ్ మంచిగా తిన్నాం. తినేసిన తర్వాత అయితే ఇప్పుడు బయట కూర్చొని డ్రెస్ తీసుకుంటాం, బాగా నిద్ర వస్తుంది, భయంకరంగా నిద్ర వస్తుంది. నైట్ అయితే మేము నిద్రపోలేదన్నమాట.
సో నిద్రపోకపోవడం వల్ల ఏమంటే సిరీస్ చూసుకుంటూ ఉండిపోయాం కదా, సో దాని నిద్రపోలేదు. బాగా నిద్ర వస్తుంది, నాకైతే కళ్ళు మూసుకుపోతుంది. నా ఫేస్ చూడండి ఎలా ఉందో. సో ఇది ఓకేనా, ఇంకెళ్ళి జమ్మని పడుకొని నిద్రపోతాం. ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్తాం. టెంపుల్కి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా, చూస్తానండి. ఇంకా అలా అలా తిన్నాము, కాసేపు అట్లా పడుకున్నాం. కాసేపు అట్లా నిద్ర రాదు, ఎందుకంటే చుట్టాలంతా వస్తుంటారు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళతో అట్లా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం అనమాట. వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టడము అలా. ఇంకా చల్లగా గాలి వస్తుంది, సాయంత్రం అనమాట ఇది. అట్లా ఇట్లా అందరితో మాట్లాడుకుంటూ వచ్చిన వాళ్ళకి వడ్డించుకుంటూనే సాయంత్రం అయిపోయింది. ఇంకా చల్లగా గాలి వస్తుంది, వర్షం పడేలాగా ఉంది. సో అందుకోసమని ఇంకా నేను ఇక్కడ గాలి కూడా చూసారు కదా, చల్లగా వస్తుంది, మబ్బులు పట్టాయని చూపిస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ మా పెద్దమ్మ, మా అమ్మ, అక్క చెల్లెలు ఇద్దరు కూడా గిన్నెలు తోముతున్నారు. మనకైతే ఏ పని చెప్పరు. నేను వంట సెక్షన్ మాత్రమే అండి నాది. వంట వందేసి పెట్టేశానంటే చాలు, మా అమ్మకి నువ్వు వంటలు మాత్రం చేయి చాలు, మిగతా పనులన్నీ మేము చేసేసుకుంటాము అనేసి అంటదనమాట. ఇంక అట్లనే ఇంకా వండేసాం కదా, గిన్నెలు అన్నీ పడ్డాయి, ఇంక అంతా కడిగేశారు. కడిగేసిన తర్వాత ఇంకా కూర్చొని ఉన్నామన్నమాట. ఇంకా గుడి దగ్గరికి అయితే ఈవినింగ్ వెళ్ళాలి అనేసి అయితే ప్లాన్ చేసుకున్నాము, ఎందుకంటే మా ప్రార్థన వాళ్ళంతా వస్తారని చెప్పేసి ఈవినింగ్గా వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా అట్లా ఉండిపోయామన్నమాట. ఇంక వాళ్ళు కూడా వచ్చేసారు. కరెక్ట్గా ఒక 5-5:30కి అట్లా వచ్చారనమాట. సో వాళ్ళైతే వచ్చేటప్పుడు ఇంకా మామిడి పళ్ళు కూడా తీసుకొని వచ్చారు. వీటి నేమ్స్ అయితే నాకు తెలియదు కానీ బట్ స్మెల్ అయితే అసలు ఎంత మంచిగా వస్తున్నాయంటే ఆ స్మెల్కే నేను టెంప్ట్ అయిపోతున్నాను అనమాట. ఖచ్చితంగా తినేయాలి, ఒక్కటైనా తినేయాలని చెప్పేసి అలా ఇక నేను చేతిలో పెట్టుకున్నాను కదా, ఇవైతే సూపర్గా ఉంటాయి. మా మామ అదే చెప్తున్నారనమాట. ఇది మా వారు చూపిస్తున్న కాయ. వీటి పేర్లు మీకు తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. ఇక్కడ మా మామకి నేను చూపిస్తున్న కాయలు వచ్చేసరికి భలే ఉన్నాయండి ఈ మామిడి పళ్ళు అయితే. ఆ కలర్ కూడా మనకి డార్క్ కలర్లో వచ్చి సూపర్గా ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయంటే టేస్ట్ భలే ఉన్నాయి. ఇంకా వాళ్ళు లోపల ఫుడ్ తింటూ ఉన్నారు. ఇంక మేము మా ప్రాజ్ఞాన్ని అయితే ఇక్కడ పెట్టుకొని మంచిగా మ్యాంగోస్ అయితే తింటూ ఉన్నాం అనమాట. మా ప్రాజ్ఞశ్రీని అయితే ఇక్కడ హాయ్ చెప్పు అంటున్నా. కొత్త కదా, చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి కొంచెం అట్లా కన్ఫ్యూజ్ అవుతూ ఉందన్నమాట. కొత్తగా ఎక్కడ వచ్చాంరా మనము అన్నట్టు. ఇంకా అలా అందరం తినేసిన తర్వాత కాసేపు అట్లా కూర్చొని మాట్లాడుకొని ఇంకా టీ కాఫీలు తాగేసి మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మార్నింగ్ నుంచి మేము అంటే సిరస్ తీసుకొచ్చి పెట్టినప్పటి నుంచి కూడా మేము గుడి దగ్గరికి రాలేదు, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు వచ్చామన్నమాట ఫ్యామిలీ అంతా కలిసి. ఇంక ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చాం. లైట్గా వర్షం పడుతూ ఉంది, అందుకోసం అని చెప్పేసి ఇంకా గొడుగులు కూడా తెచ్చుకున్నాం అనమాట. ఇదిగోండి అమ్మవారి అలంకరణ అయితే ఇలా చేశారు, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇంకా మంచిగా మొక్కుకుంటూ ఉన్నాము. సో మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకుంటూ ఉన్నానండి. అండ్ ఇంకా మీకు శిరస్సు పెట్టిన తర్వాత ఎలా ఉందో అమ్మవారు ఇక్కడైతే చూపిస్తాను, చూసేసేయండి. అండ్ ఇదిగోండి అమ్మవారు అనమాట. పలంనేరులో లాగానే ఇక్కడ కూడా ఉంటుంది అమ్మవారు అయితే. అండ్ గంగమ్మ శిరస్సు పెట్టేసిన తర్వాత అమ్మవారి నిజరూప దర్శనం అనమాట. ఇది మేము ఇప్పుడే చేసుకుంటున్నాము వచ్చి. యాక్చువల్లీ మార్నింగ్ గుడి దగ్గర చాలా ఇంకా బాగా చేస్తారనమాట. సో ఎనిపోతుని కొట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ నేను దీపాలు మోయడం ఉంటుంది, పిండి దీపాలు ఇవన్నీ కూడా నేను స్కిప్ చేసేసాను. నాకు టయర్డ్గా ఉండే ప్లస్ వంటలు చేస్తూ ఉండిపోయాను కాబట్టి ఇంక మళ్ళీ రెడీ అయ్యి ఎక్కడలే వచ్చేదని చెప్పేసి నేను ఇంక ఉండిపోయాను. సో అలా ఇంక ఇప్పుడు వచ్చామన్నమాట. ఇంకా అందరం కాసేపు ఉండి ఆ తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర పాపనిచ్చి ఆశీర్వాదం తీసుకొని అలా ఫొటోస్ అన్నీ తీసుకొని కాసేపు అట్లా గుడి దగ్గరనే చల్లగా అనిపిస్తూ ఉండే, పాజిటివ్గా ఉంటుంది కదా ఎంతైనా టెంపుల్కి వెళ్తే. అలా ఉండేసి ఇంకా మళ్ళీ కాసేపు ఉండేసి మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట ఇంటికి. అండ్ వాకబుల్ డిస్టెన్సే అమ్మ వాళ్ళకి గుడి దగ్గరికి కూడా, విలేజ్లోనే కదా మరి అంత దూరమేం కాదు, దగ్గరగానే ఉంటుంది. అండ్ అమ్మవారు మాత్రం చాలా బాగున్నారు కదా. ఆ అమ్మవారి కృప మీ అందరిపైన కూడా ఉండాలని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో ఇంక ఇక్కడ హారతి అయితే తీసుకుంటూ ఉన్నాము. ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ అయితే అమ్మవారి జల్దీ ఉంటుందన్నమాట. అది కూడా నేను ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను, మీరైతే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అమ్మవారి జల్దీ కూడా నేను ఇందులో యాడ్ చేశాను. యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ అయితే మేము అందరం కలిసి వెళ్ళాము. అప్పటికి మా ప్రార్థనకి పెళ్ళి కూడా అవ్వలేదు. సో అది అన్నీ కూడా మెమరీస్ అన్నీ గుర్తు చేసుకున్నాం అనమాట. మేము ఎంత ఫన్నీగా ఉన్నాం. అప్పుడు కూడా ఫస్ట్ నేను పొట్టేలు కొట్టున్నాను, మొక్కు నిన్న నాకు, ఆ మొక్కుకి నేను తీర్చుకున్నాను అనమాట. బట్ ఈసారి మాత్రం అనుకోకుండానే అమ్మవారు చక్కగా నా చేత అవన్నీ చేయించుకున్నారు. ఇంకా ఇక్కడైతే ప్రాజ్ఞాని అమ్మవారి దగ్గర పెట్టించుకోవడానికి ఇస్తున్నాం అనమాట. అస్సలు ఉండలేదు, భయంకరంగా ఏడ్చేసింది అనమాట. అంటే పిల్లలకి భయం వేస్తుంది కదా ఖచ్చితంగా ఇట్లా దగ్గరుండి చూసినప్పుడు.
సో అట్లా పిల్లలు కూడా దేవుళ్ళతో సమానం అంటారు కదా. కానీ ఇక్కడ చూడండి మా ప్రాజ్ఞ భయంకరంగా ఏడ్చేసింది, పాపం భయం వేసేసింది దానికి. ఇంకా ఇక్కడైతే అమ్మవారి లుక్ ఇలా ఉంటుందన్నమాట. అంటే అలా అనకూడదు, సారీ, అమ్మవారి అలంకరణ ఇలా ఉంటుందన్నమాట. ఇదిగోండి చక్కగా చేసేసారు. అండ్ ఇంకా ఆ రోజు నైట్ అలా అయిపోయింది. ఇంకా తినేసి అందరం పడుకునేసాము, బాగా టైర్డ్ అయిపోయాం కాబట్టి. ఇంక ఇది మరుసటి రోజు అనమాట. మరుసటి రోజు మార్నింగ్ అంటే శిరస్సు పెట్టిన తర్వాత మనకి 3వ రోజు వస్తుంది అనమాట. ఇప్పుడు జల్దీకి తీసుకెళ్తున్నారు. సో ఊరంతా ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇట్లా జల్దీకి చెరువు దగ్గరికి తీసుకెళ్తారు కదా, అంటే బావుల దగ్గరికి. అప్పుడు మన వీధిలోనే వెళ్తుంది అనమాట. సో అక్కడ వెళ్తుంది. అక్కడ నుంచి నేను ఇంకా వెళ్ళి దగ్గరగా చూపిద్దామంటే ఇంకా నైట్ ఈ అవతారంలో ఉన్నాను కదా, ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇక్కడ నుండి చూపిస్తూ ఉన్నా. ఇంక ఇక్కడ మా మహి ఏడుస్తుంది నా దగ్గరికి రావాలని చెప్పేసి. బాగా అటాచ్మెంట్ అయిపోయిందండి నిజంగా. నాకు చిన్నపిల్లలంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. వాళ్ళైతే నా దగ్గరికి ఖచ్చితంగా ఇలా వచ్చేస్తారనమాట. అండ్ ఏడుస్తుంది నా దగ్గరికి రావాలని చెప్పేసి. ఇంక ఇక్కడ ఓకే, ఇక్కడ అంతా కూర్చొని చూస్తూ ఉన్నారనమాట. అంటే అక్కడ ఏదో చేస్తారు, అంటే దేవుడు వస్తుంది అనమాట. మనుషులు అక్కడ తీసుకొని ఉంటారు కదా, అమ్మవారిని మోసే వాళ్ళపైన దేవుడు వస్తుంది అనమాట ఒంటి మీదకి. ఎంతైనా ఇట్లా డ్రమ్స్ కొట్టినప్పుడు కానీ, పలకల సౌండ్ విన్నప్పుడు కానీ ఆటోమేటిక్గా ఒంట్లో నుంచి డ్యాన్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ముద్దులాడేస్తుంది, లవ్ ఎక్కువైపోయి నా మనవరాలకి నా మీద. నిజంగా నేను అప్పుడే అమ్మమ్మని నానమ్మని అయిపోయానని నాకు అనిపిస్తుంది. 32 ఏండ్లకే నేను అమ్మమ్మని నానమ్మని అయిపోయాను నిజంగా. అమ్మమ్మ, నానమ్మ, నానమ్మ అని పిలుస్తారు. మోక్షి, మహి అందరికీ నేను నానమ్మని అనమాట. ఇట్లా నానమ్మ అని పిలుస్తుంటే నాకు ఎక్కడ, అరే నన్నలా పిలకండ్రా, అట్లీస్ట్ ఆంటీ అనన్నా పిలండ్రా అని చెప్పేసి నేను జోక్ చేస్తూ ఉంటానన్నమాట పిల్లలతో. అయినా చూడండి మా నాన్న పిలుస్తుంటే కూడా వెళ్ళట్లేదు అది నన్ను వదిలి. సో అట్లా ఇంకా మా నాన్నకు కూడా చాలా ఇష్టం అండి పిల్లలంటే. మా నాన్న దగ్గర కూడా బాగా ఉండిపోతారనమాట. సో అలా ఇంకా కాసేపు అందరం కూర్చొని చూస్తున్నాము. ఇంక ఇక్కడ అమ్మవారి శిరస్సు కూడా వచ్చేసింది. శిరస్సు రావడం కంటే ముందు కొంచెం ఒంటి మీదకి అమ్మవారిని రప్పిస్తారనమాట. అంటే ఏదేదో ఉంటాయి అన్నమాట, అట్లాంటి సాంప్రదాయాలు అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ మనం ఖచ్చితంగా పల్లెటూరులో నమ్ముతాం కదా. సో అదేవిధంగా అమ్మవారి శిరస్సుతో పాటు గరిగి అలాగే కళ్ళుకుండ అని చెప్పి ఉంటాయి, ఇవన్నీ కూడా తీసుకొస్తారనమాట. సో ఇంక వీటన్నిటిని తీసుకెళ్ళి అమ్మవారిని తిట్టడము, బూతులు తిట్టి మరీ గంగమ్మని పంపిస్తారు. పిలుచుకొచ్చేటప్పుడు తిడుతూ ఉంటారు, పంపించేటప్పుడు తిడుతుంటారు. ఎందుకో రీజన్ నాకు తెలియదు కానీ అలా చాలా బూతులు కూడా మాట్లాడతారనమాట. అవన్నీ కూడా నేను యాక్చువల్లీ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కాదు, అంతకుముందు ఇయర్ వేరే ఛానల్ ఉన్నప్పుడు చేశాను. ఇంకా ఈసారి మన ఛానల్లో ఇదే అనమాట అమ్మవారి ఊళ్ళో జాతర సెలబ్రేషన్స్. బట్ ఈసారి నేను చాలా బాగా తీయాలనుకున్నాను కానీ వీడియోస్ అనేది ఎక్కడెక్కడ ర్యాండమ్గా షూట్ చేసే తప్పించి నేను పర్టికులర్గా తీయలేదనమాట, అంత టైం నాకు లేకుండే. సో ఈ కెమెరా ఇక్కడ మా అమ్మాయి షూట్ చేస్తోంది. పిచ్చి పిచ్చిగా చూడండి, కిందికి పైకి ఎలా పడితే అలా ఊగిచ్చేస్తుంది అనమాట. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో జనాలంతా కూడా వెళ్తారండి దండిగా, ఊరందరూ కూడా వెళ్ళి అమ్మవారిని సాగనంపేసి వస్తారనమాట. మళ్ళీ అమ్మవారి ఇంకొక 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ మన ఊరికి రావాలి, అంతా ఈ ఊరందరికీ మంచి జరగాలి, మనందరం బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఇదిగోండి ఇంతమంది వెళ్తారనమాట. యాక్చువల్లీ మేము కూడా వెళ్ళాలనుకున్నాం కానీ ఇంకా మళ్ళీ పనులు ఉన్నాయి కొంచెము, ఇంకా ఊరికి బయలుదేరే చుట్టాలంతా ఉన్నారు. సో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగానే ఉన్నారండి, జాబ్స్ పరంగా అవ్వచ్చు, ఫ్యామిలీస్ పరంగా అవ్వచ్చు. కాబట్టి ఎవరిని మనం డిస్టర్బ్ చేయకూడదు, బలవంతంగా ఉండమని చెప్పకూడదు. వచ్చారా, హ్యాపీగా ఉన్నారా, ఒక పూట ఉన్నారా, మంచిగా తిన్నారా, సరదాగా కాసేపు మాట్లాడుకున్నామా, ఇంకా బయలుదేరేసామా అన్నట్టు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటేనే మంచిదన్నమాట ఇప్పట్లో నిజంగా చెప్పాలంటే. సో అలా అందరం వచ్చారు, మంచిగా ఉన్నారు, హ్యాపీగా స్పెండ్ చేసాం, తిన్నారు, బయలుదేరేశారనమాట. సో అలా ఇంకా మా ప్రార్థన వాళ్ళు కూడా బయలుదేరేశారు. ఆ తర్వాత అయితే ఇంకా మేము ఇక్కడ జల్దీ చూద్దాం కాసేపు అమ్మవారు వెళ్ళేదాకా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాదు ఇంకొచ్చే ఇయర్ వస్తుంది అనమాట అమ్మవారు, అందుకోసమని చూస్తూ ఉన్నాం. సో ఇదండి ఈరోజు వీడియో, సింపుల్గానే అసలు ర్యాండమ్గా షూట్ చేసింది వీడియో అయితే. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీరు లైక్సే ఇవ్వట్లేదు, ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, అలాగే షార్ట్ వీడియోస్ కూడా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అట్లా వదులుతూ ఉంటాను. ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.